ఓం నమ శివాయ. శ్రీ విశ్వవసునామ సంవత్సరం 2025 ప్రజలందరికీ శుభాకాంక్షలు. మనకి ఉగాది నుంచి ఉగాది వరకు 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు చేసే పనులు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. మరియు ఈ తుల రాశి వాళ్ళందరికీ చిత్తా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదములు అనగా తులరాశి ఫలితాలు. మరి ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగము, లక్ష్మీ కటాక్షం యోగము. కానీ ఇలా ఈ జాతకంలో చూస్తే ఆదాయంలో 11, ఖర్చులో 5, రాజపూజిత 2, అంటే ఎక్కువగా గౌరవం అనేది 2%, అవమానాలు 3 కనబడుతున్నాయి. మరి వీళ్ళకి ఎంత మంచి చేస్తారో అంత చెడు అయిపోతుంటుంది వీళ్ళకి. కానీ ఎదుటి వాళ్ళకి ఎంతో చేయాలి, ఎంతో సహకారం చేయాలని ఇలా మనస్తత్వం చాలా వరకు కొట్టుకుంటుంటారు. ఎదుటివాడు బాధలో ఉన్నారా అంటే సహకారం చేసే మనస్తత్వం వీళ్ళది. మరి ఇలా జాతకంలో అదృష్ట యోగం అనేది వీళ్ళకి ఏ రూపంలో నుంచి ఒక రూపంలో, అది గొడ్డొచ్చిన వేలో, బెడ్ వచ్చిన వేలో, పిల్లొచ్చిన వేలో, ఎవరు వచ్చిన వేళ అనేది చెప్పలేం. అది ఇలా జాతకంలో ఈ సంవత్సరంలో వీళ్ళకి ధనప్రాప్తి యోగం అనేది, వీళ్ళకి అదృష్ట లక్కు అనేది రాబోతుంది. పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకోవటం కానీ, ఆఫీసులు పెద్ద డెవలప్మెంట్ చేసుకోవటం కానీ, ప్రజలలో ఒక మంచి స్పందన రావటం కానీ, మరి నమ్ముకున్న వాళ్ళకి సహకారం చేయటం కానీ, అలాంటివి ఇలా జాతకంలో కనబడుతున్నాయి. మరి వ్యాపారదారులకి, ఉద్యోగదారులకి, విద్యారంగంలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని విదేశాల ప్రయాణాలు, కొన్ని పెళ్ళిళ్ళు, మరి పెళ్ళిళ్ళు ఎన్నో రోజుల నుంచి కాకోకుండా ఉండవలసిన వాళ్ళకి కళ్యాణ ప్రాప్తి యోగము కనబడుతుంది. మరి గృహ ప్రవేశాల్లో కూడా వీళ్ళకి మంచిగా యోగం అనేది కలుస్తుంది. మరి ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు అయ్యే మార్గాలు ఉన్నాయి. మరి ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. మరి ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోకుండా ఉన్నట్టుగైతే దానివల్ల చాలా వరకు మీరు కొంచెం అధోగతిపాలయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మిమ్మల్ని నమ్మిన వాళ్ళు, మీకు సహకారం చేస్తున్న వాళ్ళు, మీ బంధువు మిత్రులే మిమ్మల్ని మోసం చేస్తుంటారు. మిమ్మల్ని ఎవరో వచ్చి దెబ్బ కొట్టరు. మీకు కావలసిన వాళ్ళే, ముఖ్యమైన వాళ్ళే మిమ్మల్ని దెబ్బతీస్తారు. కాబట్టి మీరు ఎవరిని నమ్మకూడదు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ నమ్మారనుకోండి, మీ మీద లేనిపోయినవి అన్నీ వస్తుంటాయి. మీ బతుకుతారు, మీరు బతుకుతారు, మీ భోజనం మీరు తిన్నా కూడా మీరు లేనిపోయిన దాంట్లో మీరు చేస్తున్నారు, లేనిపోయిన దాంట్లో మీరు చేస్తున్నారని మిమ్మల్ని ఇరికించి కొన్ని సమస్యల్లో నుంచి తెచ్చే మార్గాలు కూడా, అతి ఘోర భయంకరమైన విధానాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఇప్పుడు మీ జాతక యోగంలో చూస్తే అంత పెద్దగా టయాలు అనేది అంత అనుకూలంగా అనేది దగ్గర కిందకి పైకి పోతున్నాయి. మరి ఈ ఉగాది నుంచి మీకు హై లెవెల్గా రావాల్సిన యోగం అనేది ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది దాకా మీకు తిరుగుండదు. ఏ కార్యక్రమం చేసినా, ఏది పట్టుకున్నా విజయవంతం అవుతుంది. మీకు ఏ రూపంలో నుంచి ఒక రూపంలోంచి మీకు లక్ష్మీ కటాక్షం ఎదురవుతుంది. మీకు ఎన్నో రోజుల నుంచి ఇస్తున్న వాళ్ళు కూడా, ఆగిపోయిన వాళ్ళు కూడా మీకు డబ్బులు హెల్ప్ చేస్తారు, సహకారం హెల్ప్ చేస్తారు. మీరు అన్ని విధానాల మీరు ముందు పడతారని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ, మీరు చేయాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు పూజించాలి. అన్నిటికన్నా దైవ బలం చాలా గొప్పది. మరి ఆ దైవాన్ని మీరు పూజించుకోకుండా ప్రజలను నమ్మితే దెబ్బతింటారు. మరి ఆ దైవాన్ని మీరు పూజించినట్టుగైతే శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి. శ్రీ వారాహిని మాతని మీరు పూజించాలి. శ్రీ వారాహిని మాతని మీరు పూజించినట్టుగైతే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది శాంతమైపోతుంది. లక్ష్మి కనబడుతుంది, ఆరోగ్యాలు నిలబడతాయి, మనశ్శాంతి నిలబడుతుంది. మీరు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా మీరు అనుకున్న దానికన్నా ఇంకా త్రిబుల్గా విజయవంతం చేసే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఎక్కడెక్కడో మీరు జ్యోతిష్యాలు చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీకు ఏం జరుగుతుంది అనేది మొత్తం చూసి చెక్ చేసి జాతక బలాన్ని చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.